హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను మా ఊర్లో ఉన్నాను. ఇప్పుడైతే నిమ్మకాయలు కోస్తున్నాను. ఆర్గానిక్ నిమ్మకాయలు ఇవి. ఒక 4-5 చెట్లు ఉన్నాయి. చూడండి, ఇప్పుడే ఇక్కడ ఈ చెట్లు అయితే కొద్దిగా కోసానమాట. ఇదిగోండి, దీంట్లో ఉన్నాయి నిమ్మకాయలు. చూడండి ఏ సైజులో ఉన్నాయో. మందులు గట్రా ఏం కొట్టలేదు దీనికైతే. అక్కడ పైన ఒక చెట్టు ఉంటుంది, దాంట్లో అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి, దోటి కట్టి ఇలా కట్టి దీన్ని దోటి అంటాం. దీంతో అయితే పైన ఉన్నవి అందలేనివి దీంతో అయితే మనం తెంపుకుంటాం. ఇక్కడ పైన అలా వెళ్తే పైన ఒక చెట్టు ఉంది. ఇక్కడ ఇంకో నిమ్మ చెట్టు అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ నీళ్ళ తొట్టి అయితే ఉంది. రష్ తీసుకోవడానికి బండ. ఇది పడిన చెట్టు అన్నమాట, మామిడి చెట్టు. ఇది పక్కనే నిమ్మ చెట్టు ఉంది. ఆర్డర్ తిప్పుదాం. మా పొలంలో దీనికి ఒక సపరేట్ ప్లేస్ ఉంది. ఈ ఏరియాని మేము పెద్ద తొట్టి ఏరియా అంటాం. సో ఈ పక్కనే జాంకాయ చెట్టు కూడా ఉంది. చాలా పిందులు అయితే వస్తున్నాయి. మంచి టేస్ట్ ఉంటుంది కాయలు మాత్రం. పక్కనే మంచిగా మా పొలంలో ఈ మామిడి తోటలు ఏదైనా వర్క్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఇక్కడే అన్నమాట భోజనాలు గట్రా ఇక్కడే చేస్తాం. వాటర్ ఉంది కదా, ఇక్కడ ఫ్రెష్ వాటర్. ఇది క్లీన్ అయితే చేయలేదు, క్లీన్ చేసి ఉంచుకుంటాం. వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ మంచిగా తిని కొద్దిగా రిలాక్స్ అవుతారు. ఇక్కడ చూడండి, చెట్టు కింద నిమ్మకాయలు ఎన్ని పడిపోయి ఉన్నాయో. ఈ సైజ్ చూడండి. నిన్నే కోసాము కొన్ని, మళ్ళీ ఈరోజు చాలా పడిపోయినాయి. చూడండి, నిమ్మకాయలు ఇక్కడ పడిపోయాయి కదా. చూడండి, అన్నీ చాలా బాగుంటాయి. ఇవి ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమీ కొట్టకుండా పండినవి అన్నమాట. ఇప్పుడు కొన్ని చెట్లు కూడా ఉన్నాయి, అవి డైరెక్ట్గా మనం కోసుకుందాం. చెట్టు పైన చాలా పండినవి అయితే ఉన్నాయి, అవి రాలట్లేదు అనమాట. కోయడం కన్నా ముందు ఒకసారి చెట్లు పట్టుకొని మనం ఊపామనుకోండి, పండినవంతా పడిపోతాయి అన్నమాట కిందకి. ఇప్పుడైతే ఊపుతున్నాను. చూడండి, చాలా పడుతున్నాయి. అయిపోయినాయి. ఇప్పుడు పడినవన్నీ వేరేసి మిగతావి ఏవైతే పడలేదో అవి చూసి తెంపుకుందాం. ఇంకా చూడండి, చెట్టు పైన చాలా అయితే ఉన్నాయి నిమ్మకాయలు. చాలా పండిన ఉన్నాయి, పడలేదు అవి. సో ఇప్పుడు దోటి కట్టు ఉంది కదా, దాంతో అయితే మొత్తం లాగేయాలి. ఇందాక కింద నుంచి తెంపాం కదా, కొద్దిగా పైకి వచ్చాను. చూడండి, ఇక్కడ అంతా ఉన్నాయి నిమ్మకాయలు. ఇక్కడి నుంచి తెంపుదాం. కొద్దిగా చేతితో తెంపేవి కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ పండిపోయింది. ఇది చాలా ఉంది. ఇలా చెట్లో నుంచి తెంపుకుంటే ఎంత బాగుంటుంది కదా, ఆ ఫీలే వేరు. చూడండి, ముళ్ళులు ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా. బాగా పండిపోతే జస్ట్ ఇలా అంటే ఊడిపోతాయి. ఇప్పుడు ఇంకో నిమ్మ చెట్టు ఉంది, అక్కడ ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి, మామిడి
మామిడి తోటలో మొత్తం కాపు అయితే అయిపోయింది. ఇంక ఇది మొత్తం దున్నాలన్నమాట, ఒకసారి దున్నించాలి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేరేడు చెట్టు. ఇలా కట్టు చివర్లో ఇలా పెట్టాం, చివరి వరకు నేరేడు చెట్లు, మధ్యలో ఇది ఉసిరి చెట్టు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి. ఇక్కడైతే ఇక్కడ హైవే వేస్తున్నారు అనమాట, చెన్నై టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే. సో దానికైతే ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మా తోటలో పనిచేసే అబ్బాయి ఇక్కడ ఇప్పుడే వచ్చాడు, కోస్తున్నాడు అనమాట ఇక్కడ నిమ్మకాయలు. ఇది మా ఫస్ట్ నిమ్మ చెట్టు అనమాట. ఇది కాయలు ఎక్కువ లేనట్లు ఉన్నాయి. ఏం లేవు కదా కాయలు, లేవు. మొత్తం పిందులే ఉండాలి, వద్దు ఊపొద్దులే, పడిపోతాయి మళ్ళీ పిందులన్నీ రాలిపోతాయి. సార్లే మళ్ళీ చూద్దాం లేరా.